ఏంటి సార్ ఈ శ్వేతపత్రం పైన ఏం చెప్తారు? ఈ పోలవరం పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది మీకు, అసలు ఏం జరిగింది? ఈశ్వర్ గారు అందరికి నమస్కారం. నమస్తే. బేసిక్ గా పోలవరం ప్రాజెక్టుల పైన చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాన్ని నేను 3 భాగాలుగా చూస్తాను. అవి నేషనల్ ప్రాజెక్ట్ గా రూపాంతరం చెందిందని ప్రస్తావించారు, డయాఫ్రమ్ వాల్ తో ఏర్పడిన సమస్యను ప్రస్తావించారు, భవిష్యత్తులో ఏం చేయబోతారో ప్రస్తావించారు. ఇక్కడ క్రూషియల్ పాయింట్ గా వస్తున్నది డయాఫ్రమ్ వాల్, దాని చుట్టూ ఉన్నటువంటి సాంకేతిక పరమైన అంశం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా 2 వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ప్రాజెక్ట్ ప్రోటోకాల్ ప్రకారం ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము ఈ పద్ధతిగా నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్కి వెళ్ళడం వల్ల వరదల్లో కొట్టుకుపోయింది, దీనికి బాధ్యుడు చంద్రబాబు గారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారు, వాళ్ళ అధికారంకి వచ్చిన కాంట్రాక్టర్ మార్చిన గ్యాప్ లో కొట్టుకుపోయింది నిర్లక్ష్యం అని వారంటారు. నా పాయింట్ ఏంటంటే, ఇద్దరు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు, పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒకటి ఉంది, వాళ్ళే డయాఫ్రమ్ వాల్ పాడైందని గుర్తించారు. డయాఫ్రమ్ వాల్ పాడైందన్న విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. డయాఫ్రమ్ వాల్ విషయం తేలకుండా ముందుకు వెళ్ళలేమన్న విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఇప్పుడు తేలాల్సింది ఏంది, ఆ డయాఫ్రమ్ వాల్ పాడవడానికి ఎవరు కారణం? మానవ తప్పిదమా? మానవ తప్పిదం అయితే తెలుగుదేశం పీరులో మానవ తప్పిదమా, వైసీపీ పీరులో మానవ తప్పిదమా, లేదా ప్రకృతి సహజమైనటువంటి పరిస్థితి? ప్రకృతి సహజమైన పరిస్థితిని కూడా నేను విస్మరించదలుచుకోలేదు. ఎందుకంటే ఒక విషయాన్ని ప్రజలకు అర్థం కావాలి. రాంబాబు గారు అప్పుడప్పుడు అంటుంటారు కదా, అత్యంత సంక్లిష్టమైన ప్రాజెక్టు అది కరెక్ట్. ఎందుకంటే పోలవరం ఏరియాలో చంద్రబాబు గారు వైట్ పేపర్ లో 2 పేర్లు వస్తాయనుకున్నారు, రాలా. సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అబ్జర్వేషన్స్ కానీ, సుదీర్ఘ కాలం పాటు 10 ఏళ్లు సర్వే చేసిన కోస్లా కమిషన్ యొక్క అబ్జర్వేషన్స్ కానీ వారు ప్రస్తావించలేదు. ఈ 2 కమిషన్లు ఒక కీలకమైన అబ్జర్వేషన్స్ ప్రస్తావించాయి. అదేంటంటే, పోలవరం దగ్గర ఏదైతే ప్రాజెక్ట్ కడుతున్నాం ఈశ్వర్ గారు, అక్కడ 50 కిలోమీటర్ల పొడవు 2 కిలోమీటర్ వెడల్పుతో ఉధృతంగా ప్రవహిస్తుంది. 2020లో 22 లక్షల క్యూసిక్లు ప్రవాహం వచ్చింది. 22 లక్షల క్యూసిక్లు అంటే 185 టీఎంసీలు. 185 టీఎంసీలు అంటే మా తిరుపతి తిరుమలకు 185 సంవత్సరాలకు సరిపోయేంత వాటర్, అంత ఫ్లో, అంత ఉధృతంగా అక్కడ వస్తుంది వాటర్. 2 కోస్లా కమిషన్ ఇంకొక కీలకమైన అబ్జర్వేషన్, అక్కడ పటుత్వం లేనటువంటి నేల ఉంటుంది. 2వ అంశం, కొండల మధ్య నీళ్లు ఇంకిపోతున్నాయంట కొన్ని టీఎంసీలు. అంటే ఎంత సంక్లిష్టమైన ఏరియాలో ప్రాజెక్ట్ కడుతున్నామని. ఇట్లాంటి ప్రాజెక్ట్ కట్టేటప్పుడు డయాఫ్రమ్ వాల్ ఏమన్నా సహజమైన వరదలు కొట్టుకోమైందా? ఏదైనా సరే ఇది మానవ తప్పిదమా? తప్పిదం అయితే ఏ కాలంలో జరిగింది, లేదా ప్రకృతి సహజమైన ఆ ప్రాజెక్ట్ కూడా సంక్లిష్టం? ఇది తేల్చాల్సింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. ఇప్పుడు చంద్రబాబు గారు అడగాల్సింది వాళ్ళని అడగాలి, మా పాలనలో జరిగిందా, వాళ్ళ పాలనలో జరిగిందా, తప్పు ఎవరని? తప్పు జరిగితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చెప్తోంది సార్? వాళ్ళైతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని చెప్తున్నారు. దాన్ని 2 రకాలుగా, ఒకటి పూర్తి స్థాయిలో మళ్ళీ నిర్మించడమా, లేదా ఇంకేదో పద్ధతి, ఒక కొత్త పద్ధతి ఏదో కవర్ చేయడమా? దీనిపైన ఇంతవరకు భారతదేశంలో సరైన సాంకేతికమైనటువంటి నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టులు మనం కట్టలేదు. శ్రీశైలం ప్రాజెక్ట్ రాక్ఫిల్ డామ్, నాగార్జున సాగర్ రాక్ఫిల్ డామ్ లాగా ఉంటాయి కాబట్టి అది వేరు. ఇది నదికి అడ్డంగా నదిని డైవర్ట్ చేసి కడుతున్నాం, ఉధృతంగా ప్రవహించే ఏరియా కాబట్టి దీనిపైన వాళ్ళు తర్జనా భర్జనా పడుతున్నారు. వాళ్ళు తేల్చనివ్వండి, ఎవరు తప్పు వాళ్ళు తేలుస్తారు. లేదా చంద్రబాబు గారికి కానీ ఎవరికైనా స్పీడ్ కావాలంటే వాళ్ళకి లెటర్ రాయండి, ఇది మాకు చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ కి, మేము వాళ్ళ కారణం తేల్చాలని. దీన్ని వదిలేసి వీళ్ళకి సర్టిఫికేట్ తీసి కొట్లాడుకుంటే ప్రయోజనం శూన్యం. ఇది ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, జాతీయ ప్రాజెక్ట్ రూపాంతరం చంద్రబాబు చంద్రబాబు గారు, నేనేమంటానంటే రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, మంచి ప్రయత్నం చేశారు. మీకు జగన్ గారి మీద కోపం ఉండొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారి మీద కోపం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే, జాతీయ ప్రాజెక్ట్ రూపాంతరం చేయడానికి 2 కారణం. ఒకటి వైఎస్ఆర్, 2 రాష్ట్ర విభజన. రాష్ట్ర విభజన మనం కోపడచ్చు, బట్ విభజన జరగకుండా జాతీయ ప్రాజెక్ట్ అయి ఉండేది కాదు. కానీ ప్రాజెక్ట్ అయిపోయడానికి కారణం ఏంటి? 2 కారణాలు. ఒకటి, ప్రాజెక్టుకి అనుమతులన్నీ ఆయన కాలంలో వచ్చినాయి. కుడికాలం ఏదైతే చంద్రబాబు గారు పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి అంటున్నారు, దాంట్లో 60% కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, జగన్ మన రాజశేఖర పీరియడ్ పూర్తయితే దానికి లిఫ్ట్ చేసి చంద్రబాబు గారు పట్టిసీమ అన్నారు. అది చేయగలిగినా అంటే ఆ రోజు ఆ కాలం ఉండబట్టి. 2 కుడి లెఫ్ట్ బ్రాంచ్ పురుషోత్తంపట్నం పేరుతో విశాఖపట్నం. అన్నిటికన్నా కీలకమైంది పోలవరంలో అంతర్భాగంగా నాగార్జున సాగర్ దుమ్మగూడెం టేల్ పాండ్ పథకాన్ని, అంటే రాయలసీమకు నీళ్లు రావాలంటే, శ్రీశైలం నుంచి తెలంగాణకి వెళ్లే నీళ్లు ఆపాలంటే దుమ్మగూడెం టేల్ పాండ్ పథకాన్ని మనం తీసుకుంటే నాగార్జున సాగర్ ద్వారా గోదావరి నీళ్లను అటు తెలంగాణకు, అటు రాయలసీమకు, ఆంధ్రప్రదేశ్ కు ఒక సస్యశ్యామలం ఉపయోగపడుతుందని ఒక ప్రాజెక్ట్ రూపకల్పన రాజశేఖర్ గారు చేశారు. అంటే ఇంత కృషి చేసిన ఆయన ప్రస్తావించకపోవడం అంత హేతుబద్ధతగా లేదనేది నా ఫస్ట్ పాయింట్. చివరి పాయింట్ ఏంటి నెక్స్ట్ అనేది, ఈ విషయంలోనే చంద్రబాబు గారు ఒక కీలకమైన అంశం చెప్పారు. 12,120 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఇప్పుడు ఇమీడియట్ గా కావాలి అనే పదం వాడారు.
అవును. ఇది చాలా క్రూషియల్. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. మీకు గుర్తుంటే లాస్ట్ జూన్ లో ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, మన రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది, మళ్ళీ సంఖ్యలో ఫైలు పెట్టుకొని ఢిల్లీ అంతా తిరుగుతా ఉండేది. వాళ్ళు ఇయర్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఏం చేశారంటే ఇన్ అడ్వాన్స్ ఇమ్మని చెప్పి చాలా రోజుల నుంచి అడిగారు. మేము మొదటి నుంచి అదే కోరుతున్నాం. జాతీయ ప్రాజెక్ట్ అంటే వాళ్ళ డబ్బులతో కట్టాలి కానీ మన డబ్బులతో కట్టేసి మళ్ళీ వాళ్ళు చుట్టూ తిరిగేదని మొదటి నుంచి మన వాదన. లాస్ట్ టైం జూన్ లో 12,000 కోట్లు శాంక్షన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిధులు తీసుకొని వచ్చి ముందుకు నడవాలి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరకు ఇచ్చింది కాకుండా 12,000 కోట్ల ఓవరాల్ గా ప్రాజెక్టు ఫస్ట్ దశ పూర్తి చేయడం కోసం 12,000 కోట్ల. ఫస్ట్ దశ అంటే అర్థం ఏంటంటే 135 అడుగుల వరకు నీళ్లు నిలపడానికి కావాల్సినటువంటి డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడం. అక్కడ వరకే నిర్వాసితులు అంటే దశల వారిగా ఉంటుంది. 152 అడుగులు ఒకేసారి కట్టరు, అది అయ్యే పని కాదు. కాబట్టి 130 అడుగులు డ్యామ్ లో నీళ్లు నిలిపి కట్టేదానికి కావాల్సిన 12,000 కోట్లు. అయితే ఇది జరగాలన్నా ఆ 12,500 కోట్లు రాబట్టుకోవాలి. దానికన్నా ముందు డయాఫ్రామ్ వాళ్ళు తేల్చాలి. డయాఫ్రామ్ వాళ్ళు తేల్చేంత వరకు మనం ముందడుగు వేయలేము. ఇది కీలకమైన డెసిషన్. కాబట్టి ఇది తేల్చనివ్వండి, వాళ్ళు తేల్చాలి, కారణాలు కూడా వాళ్ళనే చెప్పనియండి. అంతవరకు సంయమనాన్ని పాటిస్తే మంచిది. అలా కాకుండా పొలిటికల్ ఎక్స్పర్ట్లు అంతా టెక్నికల్ ఎక్స్పర్ట్ల లాగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఇంజనీర్లా ఆయనే నిర్మాణం చేపట్టడం వల్లే దానికి ఆ దుర్గతి పట్టిందని సుజనాథ్ చౌదరి గారు స్వయంగా మాట్లాడారు. ఉంది, ఆ బయట ఉంది, అది కూడా ప్లే చేయొచ్చు మనం. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇంజనీర్లు అయిపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఆయన కూడా బీజేపీలో చేరిన తర్వాత మాట అన్నాడు. బీజేపీలో చేరిన తర్వాతే బీజేపీలో చేరిన అన్నాడు. ఆయన పొలిటికల్ ఎక్స్పర్ట్ కోసం మాట్లాడినాడు. నా పాయింట్ ఏంటంటే ఈ డయాఫ్రామ్ వాల్ వరకు పీపీఏకి వదిలేయండి, కారణం అని మిగిలిన విషయాలను మీరు మాట్లాడుకోండి. ఇది లేకపోతే మాత్రం అన్నెసరీ కాంప్లికేట్ అవుతుంది. ఇప్పటికైనా ఆ 12,000 కోట్లు తీసుకోండి. డయాఫ్రామ్ వాల్ తేల్చిన తర్వాత నిర్ధారణకు ఇప్పుడు మళ్ళీ ఇది దీనిపైన అదనపు భారం పడే అవకాశం ఉందని ఒక మాట ఆల్రెడీ వేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని అటు చేసి విదేశాల నుంచి ఎక్స్పర్ట్స్ దీనికి లేట్ అయ్యడం వల్ల అయ్యేటటువంటి అదనపు భారం అంతా కలిపి ఒక 75,000 80,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్లిపోతారేమో డౌట్ గా ఉంది. ఆల్రెడీ 50 దగ్గర ఉంది. మన పీపీఏలో ఒప్పందంలోనే పోలవరం ప్రాజెక్ట్ కట్టే చోట నేను ప్రమాదం ఎంతో తీవ్రత ఉంది నేను చెప్పాను కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని మన అగ్రిమెంట్ లోనే కొన్ని కన్స్ట్రక్షన్స్ కి 2 times కూడా తీసుకునేదానికి ఎసులుబాటు ఇచ్చారు. అంటే అర్థం ఏమిటి, కొన్ని డిస్టర్బ్ అవుతాయని తెలుసు మనకు. కొన్ని మహా నిర్మాణాలు జరిగినప్పుడు ఓ సహసిద్ధమైన పరిస్థితులు తీసుకోవడానికి ఉన్న ఎసులుబాటు అది ఈ ప్రభుత్వం తీసుకుంది. జగన్ గారు వచ్చిన ప్రభుత్వం తీసుకునింది. అంటే సెకండ్ టైం తీసుకోవడం అంటే ఒక స్ట్రక్చర్ దెబ్బతింది అనుకోండి, దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది కదా. 185 టీఎంసీల ఉధృతి ఒకసారిగా ప్రవాహం ఏదైనా డిస్టర్బ్ కావచ్చు. ఇది ఎందుకు క్లాజ్ పెట్టుకున్నారు, అట్లా జరుగుతుందని ఇది తేల్చనివ్వండి. ఎక్స్పర్ట్స్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఎందుకు మాట్లాడతారు ఈ పాయింట్. ఈ అంచనాలు పెంచడము దీంట్లో ఎంత దోపిడీ జరుగుతుందో ఏమో, నేను ఆ విషయాలు మిమ్మల్ని అడగలేను కానీ